హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్‌లో ఈరోజు పచ్చిమిర్చి బజ్జీ కొంచెం స్పెషల్‌గా చేసుకోబోతున్నాం. ఇది చిన్న పిల్లలు కూడా మిర్చిని అవాయిడ్ చేయకుండా తినడానికి చాలా టేస్టీగా మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాం. దానికోసం మిర్చిలో నుండి ఫస్ట్ గింజలైతే తీసేయాలి. ఇది తెలిసిన ప్రాసెసే అందరికీ. దీంట్లోకి నేను ఇప్పుడు జీలకర్ర, సాల్ట్ అండ్ ఇంకా సోంపు, చింతపండు, టొమాటో ఇవన్నింటిని నేను ఒక గిన్నెలోకి తీసుకొని వీటిని నేను కొద్దిగా ఆయిల్, కొంచెం సాల్ట్ వేసి అయితే పక్కన పెట్టాను. వీటికి తర్వాత నేను కొంచెం బియ్యపిండిని తీసుకున్న. ఆ బియ్యపిండి ఒక కప్పుడు బియ్యపిండికి నేను ఇక్కడ 3 కప్పులు శనగపిండి అయితే కలుపుకుంటానన్నమాట. దీంట్లో కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలి. కొంచెమే వేసుకోండి. ఇది ఎక్కువ వేసుకుంటే చాలా వేస్ట్ అయిపోతుంది, ఇంకా తినలేరనమాట. దీంట్లో కొద్దిగా మనం వాడుకునే నార్మల్ సాల్ట్ కూడా వేసుకొని ఈ పిండిని మొత్తం పొడి పిండిగానే బాగా కలపాలి. బాగా కలుపుకున్న తర్వాతనే ఇందులోకి వాటర్ వేసుకొని కలుపుకోండి. వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేయాలండి. అడుగు దాకా కూడా బాగా మిక్స్ చేయాలి. పొడి పిండి మధ్యలో ముద్దలుగా తగలకుండా చూసుకోండి. అలా బాగా కలుపుకొని పిండిని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ఇక ఇప్పుడు మనం మిర్చిలోకి ఫిల్ చేసుకోవడానికి కావాల్సిన మిక్చర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఆ మెటీరియల్ కోసం ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. ఆ టమాటో, చింతపండు, జీలకర్ర అవన్నీ ఉన్నాయి కదా, దాన్ని కాసేపు ఉడకబెట్టేసి ఆయిల్ ఒక డ్రాప్ వేసేసి ఉడకబెట్టాం కదా, దాన్ని ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ ఉంటే మిక్సీ జార్, లేదంటే పప్పు రుబ్బుతోనైనా సరిపోతుంది. మరి పేస్ట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. దాన్ని మనం పచ్చిమిర్చిలో హోల్ చేసి పెట్టాం కదా, దాంట్లోకి ఫిల్ చేసి పెట్టేసేయాలి. ఫిల్ చేసి పెట్టిన తర్వాత ఇక్కడ ఒక కళాయిలో ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్లో ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం పచ్చిమిర్చి, చింతపండు మిక్చర్ ఏదైతే మిక్స్ చేసి ఫిల్ చేసి పెట్టాం కదా, ఆ మిర్చిని మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చి శనగపిండిలో డిప్ చేసి ఆయిల్లో వేసేయాలి. ఇంతేనండి, మన మిర్చి బజ్జీ అనేది ఎర్రగా దోరగా వేగిన తర్వాత తీసేస్తే వేడి వేడి మిర్చి బజ్జీ అనేది రెడీ అవుతుంది. చూస్తున్నారు కదా, ఘాటు లేకుండా మిర్చి బజ్జీ ఇలా రెడీ చేసుకోండి. చిన్నపిల్లలు కూడా మిర్చిని తీసి బయట పడేయకుండా తినే విధంగా ఇలా మనం సోంపును కనుక ఇందులో యాడ్ చేసినట్లయితే అక్కడక్కడ వాళ్ళకి ఆ స్వీట్నెస్ అనేది తెలుస్తుందన్నమాట. ఓకే అండి, మిర్చి బజ్జీతో పాటు నేను ఇంకా కొంచెం ఫైనల్గా పకోడీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. పకోడీ అండ్ మిర్చి అవేలోపు కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను కొన్ని నా స్టడీకి సంబంధించిన కొన్ని విషయాలైతే మీతో షేర్ చేస్తున్నాను. అదేంటంటే, నా స్టడీ వచ్చేసి గ్రాడ్యుయేషన్తో నేను ఆఫ్ చేశాను. ఎందుకంటే ఇంట్లో కొంచెం పనులున్నాయి, పిల్లల్ని చదివించుకోవాలి, వర్క్ చేసేది మా వారొక్కరే కాబట్టి వచ్చే బడ్జెట్తోనే నేను ఇటు ఇల్లు కట్టించాలనే ఒక ప్లాన్‌తోనున్నాను. ఇంకా నా స్టడీ అంటే కొంచెం కష్టం. ఎంతో కొంత ఖర్చు అయితే కావాలి కదా. అన్నీ ఒక్కళ్ళ చేతి మీద నడిపించాలంటే కొంచెం కష్టమైన పనే. మనకి ఇంకా మా హస్బెండ్ చేసే వర్క్ ఒక్కటే మాకు బేస్ కాబట్టి ఇంక నేను చేయాల్సింది ఏం లేదు. కొద్ది రోజులు వర్క్ చూసుకోవాలి కాబట్టి నా స్టడీ గ్రాడ్యుయేషన్‌తో ఆఫ్ చేశాను. కానీ ఇప్పుడు కొంచెం ఏదేమైనా కూడా నా స్టడీ కంప్లీట్ చేయాలి, ఫైనల్ వర్క్ అని డిసిషన్ తీసుకున్నాననమాట. దానికోసం నేనైతే ఫర్దర్‌గా గ్రాడ్యుయేషన్ తర్వాత నేను ఎంఎస్ చేయాలని అనుకుంటున్నాను. ఐ హోప్ మీరందరూ దీన్ని నాకు కామెంట్ రూపంలో దీని గురించి మీరైతే ఏమనుకుంటున్నారో నాకు కామెంట్ అయితే చేయండి. చేస్తారని ఆశిస్తున్నాను. ఫైనల్‌గా మన పకోడీ కూడా రెడీ అవుతుంది. మిర్చి బజ్జీ అండ్ పకోడీ. బయటైతే చాలా రైనీ సీజన్, చలి చాలా ఎక్కువగా ఉంది. ఇంకా మనం ఇంట్లో కామన్‌గా పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. పిల్లలు వచ్చే టైం అవుతుంది. ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే నేను ఈరోజు మిర్చి అండ్ పకోడీ ప్రిపేర్ చేశాను. చూశారు కదా, ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.